Hi, I'm Sachin. I live in Hyderabad and I'm from Baruk Edunai. I want to share my testimony how I used to live before coming to Baruk Edunai and how I have received the transformation in my life after coming here. సో బిఫోర్ ముందు ఎలా ఉండేది అంటే దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అయినా కూడా ఒక సిన్ఫుల్ లైఫ్ స్టైల్లో ఉండేవాడిని. అబద్ధం చెప్పడం, కోపంలో ఉండడం, బూతులు మాట్లాడడం, అలా చాలా విషయాలు నాలో తప్పులు ఉన్నాయి. లేకిన్ దాని నుంచి బయటికి రాలేకపోయాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఏం నేర్చుకున్నాను అంటే నేను అబద్ధం చెప్పకూడదు అనేసి నేర్చుకున్నాను. అది చిన్నదైనా పెద్దదైనా అబద్ధమే, తప్పే అని నేర్చుకున్నాను. అబద్ధం వల్ల నేను నా దేవుడు ఎవరు అవుతారనేసి నేను నేర్చుకున్నాను. నిజం చెప్పడం వల్ల నా దేవుడు ఎవరనికేసి నేను నేర్చుకున్నాను. కోపంలో విషయంలో కూడా కోపం అంటే అది ఒక విగ్రహం నాలో ఉన్న ఒక విగ్రహం అనేసి నేను నేర్చుకున్నాను. సో బయట ఉన్న విగ్రహాల కింద నాలో ఉన్న విగ్రహాలు చాలా డేంజరస్ అనేసి నేను నేర్చుకున్నాను. ఇంకోటి అంటే ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చిన తర్వాత సర్వన్ అయిన తర్వాత ఐ టుక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ మై పాకెట్ ఫర్ ఆఫరింగ్ అండ్ ఇట్ వాస్ లిటిల్ స్ట్రేంజ్ ఫర్ మీ. ఇక్కడ ఆఫరింగ్ సెక్షనే ఉండదు. ఇక్కడ ఎవరు ఆఫరింగ్ తీసుకోరు, అస్సలు తీసుకోరు. మనీ గురించి ఎప్పుడు మాట్లాడదు, ఎవ్వరు మాట్లాడదు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడకున్నా దేవుడు వాక్యం గురించి మాట్లాడి నాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నేను కొన్ని సిచ్యువేషన్లో వెళ్తున్నప్పుడు, కొంత బాధలో వెళ్తున్నప్పుడు ఏదైనా కానీ నా లీడర్స్ కానీ ఇంకా దీపమ్మ అండ్ జాన్ అన్న నాకు ఎప్పుడైనా కానీ ఒక వాక్యం నేర్పించి ఆ వాక్యం నుంచే నేను ఎలా బయటికి రావాలని నాకు నేర్పించారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నా ఫోకస్ ఏమి ఉండాలంటే దేవుడు వాక్యం బట్టి నేను ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలని నాకు నేర్పించారు. ఇంకోటి అంటే ఇతరుల దగ్గర ఎలా ప్రవర్తించాలని నేను నేర్చుకున్నాను. ఎదుటి వ్యక్తి ఎలా అయినా సరే దేవుడు నన్నే చూస్తాడనికేసి నేను ఇదొకటి నేర్చుకున్నాను. ఆయన కోపంలో ఉంటే నేను కోపపడకూడదు. అంటే నాకు దేవుడు తెలుసు, వాక్యం తెలుసు. సో దేవుడు ఎదుటి వ్యక్తి చూడకుండా దేవుడు నన్నే చూస్తాడనికేసి ఇది ఒకటి నేర్చుకున్నాను నేను. ఇంకా ప్రార్థన విషయంలో వచ్చేసరికి ప్రార్థన అంటే యువర్ థాట్స్ ఆర్ యువర్ ప్రేయర్ అనేసి ఇదొకటి నేర్చుకున్నాను. అవును కదా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నా ఆలోచనలు ఎలా ఉన్నవి, నేను ఎవరైనా చూసినంటే నా మనసులో ఏం వస్తుంది, నేను ఎలా థాట్స్ ఇస్తాను, నాకు ఏం నేర్పించారు, నేను ఏం నేర్చుకున్నానంటే ఏ థాట్ అయినా నాకు వస్తుంటే అది దేవుడి దృష్టిలో కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకుంటే నా అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటాయి, సమాధానంగా ఉంటాయనికేసి ఇదొకటి నేను నేర్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఒక స్ట్రాంగ్ పాయింట్, దిస్ టూ షాల్ పాస్ అనేసి ఒక వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను. ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా, సిక్నెస్ అయినా, నా ఫైనాన్షియల్ విషయం అయినా కానీ, ఏ విషయమైనా కానీ, ఇదన్నీ దిస్ టూ షాల్ పాస్ అని ఇవి కూడా వెళ్ళిపోతావు, ఇవి కూడా ఉండవు, ఏది పర్మనెంట్ లేదనికేసి నేను నేర్చుకున్నాను. మొదటిసారి నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉండేది. ఐ ఫెల్ట్ లిటిల్ స్ట్రేంజ్ బికాస్ everyone was speaking to me through the word of God. They are guiding me through the word of God. It was ఎవరైనా నా దగ్గర వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళు దేవుడు వాక్యం బట్టి ఆ వాక్యం విధంగా ఎలా జీవించాలనికేసి దాన్ని ఒకటి నేర్పించారు. ఇంకా ఎప్పుడు ఎవరు ఏది ఎక్స్పెక్టేషన్ నా దగ్గర చేయలేదు. వాళ్ళకి నేను ఏం చూసానంటే దే వాంట్ మీ టు బీ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ లాడ్, దే వాంట్ మీ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ లాడ్. దేవుడు వాక్యము, ఆ వాక్యం విధంగా నేను జీవించాలి, అది ఒక్కటే కోరుకున్నాను నా దగ్గర. ఇంకెప్పుడు ఏది కోరుకోలేదు నేను కోరుకోలేదు వాళ్ళ దగ్గర. ఇదొకటి చూసాను. ఇంకోటి ఏంటంటే ముందు ఎలా ఉండేదంటే ఏదో తప్పు చేసి సారీ లాడ్ అనేసి చెప్పి వెళ్ళిపోయేవాడిని. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఏం నేర్చుకున్నానంటే రిపెంటెన్స్ అంటే ఏంటి,
రిపెంటెన్స్ అంటే సింపుల్ ఫార్మాట్లో రిపెంటెన్స్ మీన్స్ నాట్ టు రిపీట్ ద సేమ్ మిస్టేక్, నాట్ రిపీట్ దట్ సిన్ అగైన్ అనేసి నేను నేర్చుకున్నాను. సో ఇది ఒకటి చాలా ఇంపాక్ట్ఫుల్ కలిగింది నా జీవితంలో. సో అంతేనండి. థ్యాంక్ యూ. షలోమ్.